हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। అందరికీ తెలుసు ఈరోజు చాలా సుదినం, మనకు స్వతంత్రం వచ్చిన దినం. సో ముఖ్యంగా ఎంతోమంది వారి యొక్క జీవితాలను పణంగా పెట్టి ఎంతో పోరాడి మనకు స్వతంత్రం కోసం వారి ప్రాణాలను కూడా అర్పించారు. ముఖ్యంగా గాంధీజీ, ఆయన ఆ రోజుల్లోనే బారిస్టర్ పై లా చదివాడు, అక్కడ లా ప్రాక్టీస్ చేసుకొని కోట్లు గడించి ఎంతో ఆనందమైన జీవితాన్ని గడిపి ఉండొచ్చు. అట్లాంటి మనిషి మన కోసం దక్షిణాఫ్రికాలో వారి కోసం, నల్ల జాతి వారి కోసం అక్కడ పోరాడి మరీ ఇండియాకు వచ్చిన తర్వాత కూడా అతను అంత పెద్ద లాయర్ అయినప్పటికీ కూడా ఎంతో డబ్బు సంపాదించి ఎంతో విలాసమైన జీవితం గడపాల్సిన అట్లాంటి వ్యక్తి మన కోసం కత్తులతో కాదు మాటలతో దేన్నైనా జయించవచ్చు అని నిరూపించాడు. హింసించకుండా అహింస మార్గమే చాలా మంచిదని మనకు తెలియజేశాడు. అలాంటి వ్యక్తులు ఎంతో మంది భూమి మీద ఉన్నారు. మీకు తెలుసు, సుభాష్ చంద్రబోస్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను అర్పించారు. అయినప్పటికీ కూడా గాంధీ మాత్రము భారతదేశాన్నంతటికీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి అందరినీ కూడా ఒకే మాట మీద నిలబడేటట్టు చేసి అందరిలో మార్పు వచ్చేటట్టు చేసి మనం సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, అంటే వాళ్ళంతకు వాళ్ళు ఏమి పని చేయకుండా స్కూళ్ళకు పోకుండా ఉద్యోగాలు వదిలిపెట్టి ఈ విధంగా సహాయ నిరాకరణ ఉద్యమం కానీ ఎన్నో ఉద్యమాలు చేసి మన కోసం ఎంతో ట్రై చేశాడు. మన కోసం ఆయన చివరికి ఆయన ప్రాణం కూడా అర్పించేశాడు. సో ఆయన మార్గం ఒకటే, అహింసా మార్గం. సో మన కోసం మనం బతికితే మనలో ఉండిపోతాము, మనల కోసం జీవిస్తే ప్రతి మనిషిలో ఉండిపోతాము. ఈరోజు ఎంతోమందిని చూస్తుంటాము, వారి కోసమే వారు బతుకుతూ ఉంటారు, కానీ పరుల కోసం జీవించే వాళ్ళని చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళనే మనం గుర్తిస్తాము. ఇంత కడప టౌన్లో ఉన్నప్పటికీ కూడా మనకు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఎవరికైనా ఫోన్ చేస్తామా అంటే ఒక ఆటో బాబుకే చేస్తాము, వేరే వాళ్ళకి చేయము. ఎందుకు అంటే అతను పరుల కోసమే జీవిస్తున్నాడు, బాడీని అప్పటికప్పుడు షిఫ్ట్ చేస్తున్నాడు. మన రాయల్ రసూల్ కూడా అతను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంతో కొంచెం ఆయనకు తెలిసిన సహాయం సమాజానికి చేయాలనే ఉద్దేశంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి, నేను ఆపాలి, నా వంతు కృషి ఏదో చేస్తాను అని ఆయన చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు, మనకు తెలియకుండానే మనకు ఉంటారు. అంటే ఏ మనిషి అయినా చనిపోయిన తర్వాత దాని మీద ఎంత సంపాదించాడు అని రాయరు, ఏం చేశాడు, ఎన్నాళ్ళు బతికాడు అనేదే ఉంటుంది. వీళ్ళందరినీ మర్చిపోతాం మనం. మన చరిత్ర చూసుకుంటే ఎంతోమంది మేధావులు ఉన్నారు. గౌతమ బుద్ధుడు కానీ, సిద్ధార్థుడు కానీ, అతను ఒక పెద్ద హిందూ అయినప్పటికీ కూడా సాధారణమైన జీవితమే మంచిదని అతను సన్యాసి మార్గంలో పోయేసి వాళ్ళ భార్య బిడ్డని చూసుకోవడం అనేది ఎన్నో మంచి విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. పాత రోజుల్లో అయితే ఈవెన్ వాళ్ళ ఆస్తులు కూడా బీద వాళ్ళకి పంచి ఇచ్చారు. వివేకానందుని కూడా చూసుకుంటే ఆయన మన భారతదేశ ఖ్యాతిని ప్రచారం చేయడానికి చికాగో వెళ్ళినప్పుడు ఆయన స్పీచ్ విన్నప్పుడు ప్రపంచ దేశాల అందరూ కూడా ఒక్కసారి నివ్వెరపోతారు. భారతదేశం సారం ఇంత ఉందా, భారతదేశ గొప్పతనాన్ని గురించి తెలుసుకొని వాళ్ళు ఆశ్చర్యపోతారు. అప్పటి వరకు వీధులు వెంబడి ఆయన తిరిగినా ఎవరు పట్టించుకొని అతన్ని ఒక్కసారిగా ఆ దేశంలో పేపర్లలో రావడము, ఆయన గురించి తెలుసుకోవడం, ఆయనకి ఎంతో గౌరవించడము, మంచి మంచి హోటల్లో ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం అంతా జరుగుతుంది. సో నా దేశం గురించి నేను అభివృద్ధి కోసం నేను ఎంతో పాటుపడాలి, మన జాతి గురించి నేను ఇది చేయాలని. అందుకే చెప్తారు, ఏ దేశం ఏగినా ఎందుకు కాలినా ఒకటిగా నీ తల్లి భూమి భారతిని అంటారు. ఏ దేశం పైన కూడా మన భారతదేశం గురించి
పొగడాలి అంటారు. మన భారతదేశం అంత గొప్పది. సో ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, ఏ లీడర్ కానీ, ఏ రాజకీయ వ్యక్తి కానీ, లేకుంటే ఏ పోరాట యోధుడు కానీ ఏం చేశాడు అంటే ఒక విమర్శించడానికి కాదు, మన యొక్క రెస్పాన్సిబిలిటీని మనం గుర్తు చేసుకోవడం కోసం. మై డ్యూటీ మై ఇండియా, నా విజయమే. ప్రతి ఒక్కరూ హక్కుల గురించి మాట్లాడుతుంటారు, కానీ వారి యొక్క రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడరు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ గురించి తెలుసుకోవాలి. నా బాధ్యత ఏమి, నేనేం చేయాలి సమాజానికి, మరలకు ఏ విధంగా సహాయపడాలి, ఇతరులతో ఏ విధంగా మెలగాలి అనే ధోరణిలో ప్రతి ఒక్కరూ ట్రై చేస్తే మనలో ఎంతో మార్పు వస్తుంది. మన పేరు కూడా చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఈరోజు మనం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మన గుర్తులు మాత్రం భూమి మీద ఉండిపోతాయి. సో ప్రతి ఒక్కరూ కూడా ఎవరి గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు కానీ, ఎవరి గురించి, మన గురించి మనం నేనేం చేశాను ఫస్ట్ అది చెప్పాలి. నువ్వేం చేశావు సమాజానికి? ఈరోజు యూత్ అందరూ కూడా పెడదారి అంటున్నారు. ఈరోజు వాళ్ళనే రేపటి పౌరులు అంటారు. మరి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి మనం ఎంతవరకు కృషి చేస్తున్నాము? మన పిల్లల్ని ఎంత మంచి మార్గంలో పెడుతున్నాము? చదువులు ఇవన్నీ ఉంటాయి, కానీ మంచి బుద్ధిని వారిని నేర్పించగలిగితే ఏ ఆస్తులు, ఏ చదువులు వాళ్ళకి అవసరం లేదు. వారి మంచి ప్రవర్తనలో ఉంటే ఎవరు ఏదైనా సాధించగలరు. ఎంతోమంది చరిత్రలు ఉన్నాయి. హోండా కారు కనిపెట్టిన అతను ఏం చదువుకున్నాడు? 5వ తరగతి కూడా పాస్ కాలేదు. ప్రపంచంలోనే హోండా కారు అంటేనే తయారు చేశారు, కానీ అప్పుడు ఎంతోమంది చరిత్రలు ఉన్నాయి మనకు. అందరూ కూడా నువ్వు ఏదనుకుంటే అది సాధిస్తావు, ఏం చేయాలనుకుంటే అది చేస్తావు. నీ యొక్క శక్తిని నువ్వు గుర్తించి సమాజానికి సహాయపడే విధంగా మనం అందరూ కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ అనగా